హీలింగ్ వాస్తు తెలుగుకి స్వాగతం మిత్రులారా. ఈ యొక్క వీడియోలో మనము హైదరాబాద్ నగరంలో ఒక 5000 ఎస్ఎఫ్టీలో కట్టినటువంటి ఒక నమూనా 500 చదరపు గజాల విస్తీర్ణము కంప్లీట్గా బిల్డింగ్ ఆక్యుపై చేసిందనమాట. ఇది ఉత్తరముఖంగా తీసుకొని భూమి పైన భూమితో ఒక అవినాభావ సంబంధాన్ని కలగజేస్తూ ఉత్తర దిశకు ఉత్తరానికి ఈశప్రాచిగా ఈ యొక్క బిల్డింగ్ని కూర్చోపెట్టడం అనేది జరిగిందన్నమాట. తద్వారా ఈ యొక్క స్ట్రక్చర్ ఏదైతే బిల్ట్ స్పేస్ ఒక ఇంటిల్లిపాదికి మనం కడుతున్నామో దాన్ని మనం ప్రకృతితో అనుసంధానం చేశాము. మొదటి మెట్టండి. వాస్తుశాస్త్రంలో మొట్టమొదటి విషయం ఏంటంటే ఆ యొక్క కట్టిన ఇంటిని ఒక ప్రకృతితో ఒక సత్సంబంధాన్ని, ప్రకృతిలో ఉన్నటువంటి భూశక్తిని, సూర్యశక్తిని, గెలాక్టియల్లో ఉన్నటువంటి ఆకాశతత్వంలో ఉన్న శక్తిని ఇల్లు తీసుకోవాలి. అది మొట్టమొదటిగా మన విధి, అదే వాస్తు విధి. ఆ రకంగా ఇక్కడ కట్టినటువంటి ఈ యొక్క కన్స్ట్రక్షన్ అనేది ఒక గర్భము అనుకుంటే, ఎందుకు గర్భము అన్నామంటే, గర్భము అంటే ఒక తల్లి తన యొక్క గర్భంలో 9 నెలలు ఏ రకంగా ఒక శిశువుని, ఒక కాన్షియస్నెస్ని పొందుపరుచుకుంటుందో, ఇల్లు కూడా ఇంటి యొక్క బాహ్య గోడలు ఏవైతే ఉన్నాయో తల్లి యొక్క గర్భంలాగా పనిచేస్తూ ఆ యొక్క కాన్షియస్నెస్ని తనలో ఇముడ్చుకుంటుంది. ఆ కాన్షియస్నెస్సే భగవంతుడి తత్వము, అదే వైబ్రెన్సీ, అదే ఒక రిథం. ఆ రిథాన్ని వారికి అనుకూలంగా క్యాలిక్యులేట్ చేసి ఆ 4 గోడల మధ్య నింపడమే వాస్తు విధి, అదే స్థాపత్య విధి. ఇక్కడ ఆ రకంగా ఒక కృష్ణతత్వాన్ని ఈ యొక్క 4 గోడల మధ్య ప్రతిధ్వనించేటట్టు చేస్తూ 6 బెడ్రూములతో ఇంటి మధ్యలో ఒక కోర్ట్యార్డ్గా ఉన్నటువంటి విధానాన్ని, అంటే బ్రహ్మస్థానాన్ని ఆకాశానికి, స్పేస్కి అట్రిబ్యూట్ చేస్తూ, అంటే అక్కడ ఆ స్పేస్లో ఏ రకమైన కన్స్ట్రక్షన్ లేకుండా స్వేచ్ఛగా మనం ప్రకృతిని ఇంట్లో తీసుకునే విధంగా, అంటే ఆ ఇంటి మధ్య భాగం ఆ యొక్క రెయిన్కి వాటికి అట్రిబ్యూట్ చేయబడుతుంది అన్నమాట, ప్రకృతికి అట్రిబ్యూట్ చేయబడుతుంది అన్నమాట. ఆ యొక్క బ్రహ్మస్థానం యొక్క రేడియన్స్లో ఆయన చుట్టూ ఒక అంతర్వరండా ఏర్పాటు చేసుకొని, ఆ అంతర్వరండా చుట్టూ మనకు కావాల్సినటువంటి వసతి, అంటే బెడ్రూమ్సే కావచ్చు, లివింగ్ రూమ్సే కావచ్చు, అదే రకంగా ఒక స్టడీ రూమ్సే కావచ్చు, మనకు కావాల్సినటువంటి లివబుల్ స్పేసెస్ అనేవి ఆ యొక్క అంతర్వరండా అనే దాని చుట్టూ ఏర్పాటు చేసుకుంటూ చేసినటువంటి ఈ కనుక కన్స్ట్రక్షన్ ఒక ఘనాకారంగా చేయడం అనేది జరిగింది ఈ ఇల్లు. అలాగే ఎత్తు కూడా దగ్గర దగ్గర ఆ ఇంటికి వాడినటువంటి లెక్కలను అనుసరించి 14 అడుగుల ఎత్తుగా పెట్టడం జరిగింది మిత్రులారా. ఇప్పుడు మనం లివింగ్ రూమ్లోకి ఎంటర్ అయ్యామండి. లివింగ్ రూమ్ ఎవరైనా వచ్చిన అతిథులు మొట్టమొదటిగా ఆ యొక్క స్పేస్ను ఆక్యుపై చేస్తారు. ఆ యొక్క స్పేస్ను ఆక్యుపై చేసిన తర్వాత వారు ఇన్నర్ వరండా లోపలికి యాక్సెస్ చేస్తారు. ఇది ఒక వలయాకారంగా బ్రహ్మస్థానం చుట్టూ 7 అడుగుల వెడల్పుతో ఇక్కడ మనం ఎగ్జిక్యూట్ చేయడం అనేది జరిగింది. ఆ రకంగా ఈ యొక్క బ్రహ్మస్థానం అనేది ఇంటికి లంగ్స్ లాంటివి. ఇక్కడ ఇంకా మీరు చూసేటటువంటి బ్రహ్మస్థానంలో ఇంకా మనము మ్యాంగ్లూర్ పెంకుతో 4 పక్కల స్లోప్స్ పెట్టడం ద్వారా ఆ యొక్క వర్షం యొక్క ఇది ఈ యొక్క వరండాలు పడకుండా మనం జాగ్రత్త తీసుకుంటాము. ప్రస్తుతం అది ఇంకా ఎగ్జిక్యూట్ చేయాల్సి ఉంది. అదే రకంగా బ్రహ్మస్థానాన్ని మీరు చూసినప్పుడు చక్కగా 4 పక్కల మెట్లు చక్కగా అక్కడ కూర్చొని ఆ యొక్క తత్వాన్ని ఎంజాయ్ చేసుకునే విధంగా, అదే రకంగా ఒక రౌండ్ పిల్లర్స్తో 4 పక్కల
ఎగ్జిక్యూట్ చేశామండి. మెయిన్‌గా పాతకాలంలో ఇక్కడ వారికి సంబంధించినటువంటి కుటుంబానికి సంబంధించిన ఫంక్షన్స్, ఉపనయనాలు గానీ, అదే రకంగా ఇంటి యొక్క నిశ్చయితాంబూలాలు గానీ, మ్యారేజెస్ గానీ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు మనం ఆ ఇంటి యొక్క నార్త్ ఈస్ట్ పోర్షన్ లోపలికి ఎంటర్ అయ్యాం మిత్రులారా. ఈ యొక్క నార్త్ ఈస్ట్ పోర్షన్ అనేది ఒక మెడిటేషన్ చేసుకోవడానికి కానీ, ఒక పూజ చేసుకోవడానికి కానీ, అదే రకంగా పెద్దలు ఉంటే ఒక బెడ్రూమ్ కింద ఇచ్చేసుకోవడం కానీ, ఇంటి యజమానులు ఉన్నప్పుడు వారికి సంబంధించినటువంటి ఒక హోమ్ ఆఫీస్ కింద చేసుకోవడానికి కానీ వినియోగించవచ్చు. ఈ యొక్క డిజైన్‌లో మేము ఏ రకమైనటువంటి వాష్ ఏరియాసు ఈ యొక్క రూమ్‌కి కనెక్షన్ లేకుండా దాని యొక్క తత్వాన్ని మేము కాపాడామండి. అంటే ఈ యొక్క స్పేస్ చాలా పెద్దదిగా డిజైన్ చేశాము. కానీ దీంట్లో ఏ రకమైన టాయిలెట్స్ లేకుండా జాగ్రత్త పడ్డాము. అదే రకంగా మనం ఇప్పుడు ఇన్నర్ వరండాలో నడుచుకుంటూ ఎగ్జాక్ట్‌గా తూర్పుకు సంబంధించినటువంటి ఒక స్పేస్ లోపలికి ఎంటర్ అయ్యామన్నమాట. ఈ యొక్క తూర్పు అనేది ఆ ఇంట్లో ఉన్నటువంటి లేడీస్‌కి చాలా మంచిదని శాస్త్రం చెప్తుందండి. ఈ యొక్క ఈస్ట్ రూమ్ అనేది మోస్ట్‌లీ లేడీస్ ఆక్యుపై చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి ఎనర్జీస్ వాళ్ళని నరిష్ చేస్తాయి అని శాస్త్రాలు చెప్పినాయండి. అందువల్ల వాళ్ళ యొక్క వ్యక్తిగత అవసరాలకి వారు కాస్త రెస్ట్ తీసుకోవడానికి ఎక్కువగా ఈ యొక్క తూర్పు భాగము మహిళలకు ఇది కేటాయించబడినటువంటి స్థానం అన్నమాట. మన అవసరాలను బట్టి అది ఒక బెడ్రూమ్ కూడా లేదా వారు హోమ్ ఆఫీస్ కింద కూడా చేసుకోవచ్చు. అదే రకంగా మనము ఈ యొక్క ప్రక్రియలో ఆగ్నేయాన్ని చేరుకున్నామండి. ఇప్పుడు ఆగ్నేయం నుంచి చూసినప్పుడు మన ఎంట్రీ కనపడుతుంది. ఇది నార్త్ ఈస్ట్, ఇది ఈస్ట్. ఈస్ట్ దగ్గర నుంచొని నేను మాట్లాడుతూ సౌత్ ఈస్ట్‌గా నేనిప్పుడు వెళ్తున్నాను. ఈ యొక్క సౌత్ ఈస్ట్‌లో ఆగ్నేయము దక్షిణంలోని కొంత భాగాన్ని, తూర్పులోని కొంత భాగాన్ని, ఆగ్నేయంలోని కొంత భాగాన్ని కలిపి మనం చేయడం అనేది జరిగిందండి. ఇంకా ఈ యొక్క ఫర్నిచర్‌కి సంబంధించినటువంటి వ్యవస్థ ఇంకా తయారవుతుంది. ఈ విషయంలో వారు ఇంటీరియర్ డిజైనర్‌ని కూడా వారు హైర్ చేసుకున్నారు కాబట్టి, ఇది వారి యొక్క ఆధ్వర్యంలో జరుగుతున్నాయి మిత్రులారా. అదే రకంగా మీరు చూసేది దక్షిణం పక్కగా ఆగ్నేయంగా బయటికి వెళ్ళేటటువంటి ఒక ఉపద్వారం అన్నమాట. ఎవరైనా పనిచేసే వాళ్ళు వచ్చినప్పుడు ఈ ద్వారం గుండా వచ్చి అంట్లు కడగడము, వీటికి సంబంధించిన వ్యవస్థ చేసి ఇటు నుంచి బయటికి వెళ్ళిపోయే విధంగా, అదే రకంగా వాష్ ఏరియా బట్టలన్నీ ఉతుక్కొని అక్కడే ఆరేసుకునే వ్యవస్థ ఇక్కడ ఏర్పాటు చేశాము. చూడండి ఎంత చక్కగా ఈ యొక్క స్పేసెస్ అనేవి తయారవుతున్నాయో. అదే రకంగా ఆగ్నేయంలో స్పెసిఫిక్‌గా తూర్పు చూస్తూ వంట చేసుకునే విధంగా మనం ఇచ్చేసాము. ఇక్కడ 14 అడుగులు ఎత్తుండడం వల్ల ఆ యొక్క స్పేసెస్ మీరు అబ్జర్వ్ చేయండి. ఎంత గంభీరంగా ఉన్నాయనేది మీరు చూడండి మిత్రులారా. అదే రకంగా ఈ యొక్క డిజైన్‌లో మనము ప్రత్యేకంగా కిచెన్‌కి సంబంధించిన ఒక స్టోర్ కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగిందండి. ఆ యొక్క స్టోర్ కూడా మనము చూద్దాం మిత్రులారా. ఇదిగోండి. ఆ యొక్క స్టోర్‌లో ఇంకా కొంత గ్రానైట్ వర్క్ అనేది నడుస్తుంది. కానీ ఒకసారి ఆ యొక్క స్పేస్‌ని మనం చూడొచ్చు. ఇది మెయిన్ ఏంటి, ఆ ఇంటికి సంబంధించినటువంటి దినుసులు, సంవత్సరం పాటు ఉంచుకునేటటువంటి ధాన్యము, పప్పు దినుసులు, నూనెలు పెట్టుకోవడానికి. ఇప్పుడు మనం ఈ యొక్క ఆగ్నేయం నుంచి బయటికి వస్తూ ఆ యొక్క ఆగ్నేయం నుంచి ఎగ్జాక్ట్‌గా దక్షిణాన ఉన్నటువంటి ఒక స్పేస్ అనేది వెళ్తున్నాము. ఇది కూడా ఒక బెడ్రూమ్ కింద మనం డిజైన్ చేసాం మిత్రులారా. ఇక్కడ దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే చూడండి ఎగ్జాక్ట్‌గా ఆ యొక్క మెయిన్ డోర్‌కి ఆపోజిట్‌గా ఈ యొక్క డోర్ అనేది అలైన్ చేయడం జరిగింది. ఇది వాష్ ఏరియా అన్నమాట. అదే రకంగా కొంత డ్రెస్సింగ్ లాగా కూడా ఉండే విధంగా పలు మార్పులు జరిగిన తర్వాత ఈ యొక్క ఎగ్జిక్యూషన్ అనేది జరిగింది మిత్రులారా. సో, మనము ఒక స్పేస్ డిజైన్ చేసిన తర్వాత అందులో ఆర్కిటెక్ట్స్ గానీ, ఇంటీరియర్ డిజైనర్స్ గానీ వారు దాని యొక్క అథెస్టిక్స్‌ని అక్కడ ఒక ఫంక్షనాలిటీని
ఇంప్రూవ్ చేయడానికి వాళ్ళ యొక్క సహాయం కూడా ఆ యొక్క ఇంటి ఓనర్స్ తీసుకున్నారు. చక్కని సమన్వయంతో మేము సివిల్ ఇంజినీర్లు, ఎగ్జిక్యూట్ చేసేటటువంటి మిత్రులు అంటే మెజారిటీస్ అందరూ చేయడం జరిగింది. ఇప్పుడు మనం సౌత్ వెస్ట్ బెడ్రూమ్ లోపలికి వెళ్తున్నాం మిత్రులారా. మొత్తానికి సౌత్ వెస్ట్ సంబంధించినటువంటి బెడ్రూమ్ ఏదైతే ఆ యొక్క ఫ్యామిలీకి మనం కేటాయించామో దాని లోపలికి మనం వెళ్తున్నాం అనమాట. ద హైట్ అనేది ఎంత ఉన్నతంగా ఉందో, అంటే మనందరికీ హైట్ అంటే 10 అడుగులు ఉండాలి అనేది ఒక ఉద్దేశం ఉంది. బయట లేబర్ కాంట్రాక్ట్ తీసుకునేటటువంటి వాళ్ళు కూడా 10 అడుగులుగా ఉండేటట్టు మాత్రమే లెక్క వేస్తారు. కానీ ఇక్కడ అయాది ధర్మాన్ని అనుసరించి మనము 14 అడుగుల హైట్ ఖచ్చితంగా ఆ ఇంటి యొక్క ప్రపోర్షన్స్ని అనుసరించి మనం తీసుకోవాల్సి వచ్చింది మిత్రులారా. అందువల్ల ఒక ఎత్తు తీసుకునే విషయము లేదా సింహద్వారం సైజ్ తీసుకునే విషయము ఇవన్నీ ఆ ఇంటికి వాడినటువంటి ఆయాది ధర్మాన్ని ఉపయోగించి జరుగుతుంది. కానీ రెగ్యులర్గా ఒక స్టాండర్డ్గా జరిగేటటువంటి ప్రక్రియలు ఫాలో అవ్వరాదు మిత్రులారా. ఎందువల్ల మనము ఒక ఇంటిని క్రియేట్ చేస్తున్నాము అంటే ఒక శక్తి క్షేత్రాన్ని క్రియేట్ చేస్తున్నాము. ఆ శక్తి క్షేత్రం అనేది ఆ కుటుంబానికి సంబంధించి వారికి మంచి చేయాలి. సో ఇక్కడ మనము ఆ ఇంటి యొక్క అంటే సౌత్ వెస్ట్ బెడ్రూమ్ యొక్క వాష్ ఏరియాకి వెళ్తున్నాము. ఇది పూర్తిగా ఒక ఎక్స్టెన్షన్ తీసుకొని చేయడం అనేది జరిగిందండి. సో చూడండి, ఇంటీరియర్ డిజైనర్ ఎంత చక్కగా ఎలివేషన్లో కూడా ఒక థీమ్ని చక్కగా అప్లై చేశారు. మేము కూడా ఈ యొక్క ప్రయాణంలో వారి దగ్గర నుంచి వారు ఎగ్జిక్యూట్ చేసినటువంటి విధానాల నుంచి కూడా చాలా నేర్చుకుంటాం మిత్రులారా. ఎందుకంటే 30-40 లక్షల్లో ఇల్లు కట్టుకునే వాళ్ళు ఒక ఇంటీరియర్ ఆర్కిటెక్చర్ లేదా ఇంటీరియర్ డిజైన్ సంబంధించిన వారిని హైర్ చేయలేరండి. ఎందువల్లంటే వారి యొక్క ఫీజులు ప్రాజెక్టు మొత్తం మీద 5% ఉంటుంది. ఇప్పుడు మనం చూసేటటువంటి ఈ యొక్క స్పేసు నైరుతి నుంచి ఈశాన్యానికి కెమెరా ప్రొజెక్ట్ చేయబడి ఆ యొక్క ప్రకృతి నుంచి వచ్చేటటువంటి ఆ యొక్క వర్షం పూర్తిగా మధ్యలో పడుతుంది. ఇంకా ఫ్యాబ్రికేషన్కి సంబంధించినటువంటి రూఫ్స్ అనేవి కంప్లీట్ చేయాలండి. అంటే మీకు ఇక్కడ ఉన్నటువంటి బ్రహ్మస్థానము 20x20 కొలతలుగా ఉన్నది. మనము పైన పిచ్చుడ్ రూఫ్స్ అనేవి ఎగ్జిక్యూట్ చేసినప్పుడు అది కేవలము 7x7గా మాత్రమే ఖాళీ ఉంటుందన్నమాట. ఆ రకంగా వరండాల్లో మనకి ఆ యొక్క వర్షం పడినప్పుడు నీరు పడకుండా మనం జారకుండా ఉంటాము. ఇది లిఫ్ట్ మిత్రులారా. ఎందుకైనా మంచిదని ముందుగానే లిఫ్ట్కి సంబంధించి కూడా చేసుకున్నాము. ఇప్పుడు మనం మిత్రులారా ఈ యొక్క స్పేసు పశ్చిమం అన్నమాట. పశ్చిమానికి సంబంధించి కూడా ఒక బెడ్రూమ్ను మనం క్రియేట్ చేశాము. సో వాస్తవంగా చెప్పాలంటే ఇది ఒక 1 కోటి రూపాయలు తక్కువ కాకుండా ఎక్కువగా పెద్ద ఫ్యామిలీ ఉన్నారు అనుకున్న వాళ్ళు ఎగ్జిక్యూట్ చేసుకునేటటువంటి బిల్డింగ్ అండి. ఇందులో 6 స్పేసెస్ మనము కిచెన్ డైనింగ్ కాకుండా క్రియేట్ చేశాము, లివింగ్ కాకుండా. అవి 6 బెడ్రూమ్స్ అండి. ఫైనల్గా మనం ఈ యొక్క నార్త్ వెస్ట్ పోర్షన్ లోపలికి వచ్చామండి. ఈ యొక్క నార్త్ వెస్ట్ కూడా చాలా పెద్దదిగా చేశాము. ఎందువల్లంటే ఇది ఒక బెడ్రూమ్ గాను ఒక స్టడీ రూమ్ గాను ఉండాలి అనే ఉద్దేశంతో మనము వారి యొక్క కోరికలను అనుసరించి ఈ యొక్క స్పేస్ని పెద్దదిగా చేశామండి. ఇప్పుడు మనము ఈ యొక్క నార్త్ వెస్ట్ నుంచి బయటికి వస్తున్నాం మిత్రులారా. బయటికి వచ్చి మరలా మనం ఒక లివింగ్ రూమ్ లోపలికి వెళ్తామండి. యాక్చువల్గా శాస్త్రంలో ఈ యొక్క నార్త్ వెస్ట్ బెడ్రూమ్ అనేది పెళ్ళిడికి వచ్చిన ఆడపిల్లల్ని అక్కడ వారి బెడ్రూమ్ కింద ఉపయోగిస్తారండి. ఎందువల్లంటే నార్త్ వెస్ట్ జోన్కు ఉన్నటువంటి ప్రాపర్టీ ఏంటంటే మూమెంట్. ఆ యొక్క మూమెంట్ అనేది ఒక ధర్మబద్ధంగా ఉండాలి. అంటే ఒక మంచి అయ్యవారికి వారికి వివాహాన్ని ఇచ్చి పంపించే విధంగా ఉండాలి. మళ్ళా మనం ఈ యొక్క లివింగ్ రూమ్ నుంచి బయటికి వస్తున్నామండి. ఈ యొక్క బయటికి వచ్చిన తర్వాత ఈ యొక్క స్పేస్ అంటే ఇది ఒక ఫామ్ ల్యాండ్లో ఎగ్జిక్యూట్ చేశాం కాబట్టి చాలా ఎక్కువ ఫ్రంట్ స్పేస్ అనేది వచ్చింది. చాలా ఇంకా ఇక్కడ అరుగులు కూడా ఎగ్జిక్యూట్ చేయాల్సి ఉందండి వాస్తవంగా. థ్యాంక్ యూ.